ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్ల డొంక మళ్లీ కదులుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగుతున్నారు. గత 5 ఏళ్లలో జరిగిన భూ కబ్జాలపై దర్యాప్తునకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. దీంతో ఇంతకాలం తప్పించుకుని తిరిగిన అక్రమార్కుల వెన్నుల్లో తాజా పరిణామాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఒంగోలులో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణంపై కూటమి ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. 200 కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడిన ఈ భారీ భూ కుంభకోణంపై అప్పట్లోనే సిట్ ఏర్పాటు చేసి పాత్రధారులను అరెస్ట్ చేశారు. అయితే అసలు సూత్రధారులను పోలీసులు పట్టించుకోలేదు అన్న ఆరోపణలున్నాయి. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఇటీవల సీఎం చంద్రబాబును కలిసి ఈ కేసును తిరగదూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఒంగోలులో భూ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని రెవెన్యూ సీసీఎల్ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆదేశించారు. ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్స్తో ప్రభుత్వ, ప్రైవేట్ భూములను అమ్ముకొని సొమ్ము చేసుకున్న ఉదంతాలపై ఆరా తీశారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భూ కబ్జాపై విచారణ స్పీడప్ చేయడంతో వైసీపీ నేతల్లో వణుకు మొదలైంది. భూ కబ్జా కేసులు తమ మెడకు చుట్టేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే గుమ్మడికాయల దొంగలెవరంటే వైసీపీ నేతలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు అంటూ టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. దీంతో ఒంగోలులో భూ కబ్జా కేసు రాజకీయ రంగు పులుముకుంటోంది. ఒంగోలులో 2 ఏళ్ల క్రితం ఫేక్ డాక్యుమెంట్స్ తో కొంతమంది ముఠాగా ఏర్పడి రెచ్చిపోయారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను గత 15 ఏళ్లుగా ఆక్రమించుకుంటున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు మరింత చెలరేగిపోయారు. చివరకు ఓ పోలీస్ అధికారి తన భూమి ఆక్రమణకు గురైంది అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల విచారణలో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడ్డాయి. నిందితుల దగ్గర దొరికిన డైరీలో బడాబాబుల బండారం బయటపడినట్లు సమాచారం. అంతేకాక రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన కొందరు అధికారులతో పాటు డాక్యుమెంట్ రైటర్లు, సర్వేయర్లు కూడా ప్రధాన భూమిక పోషించినట్లు గుర్తించారు. మరలా పునఃప్రారంభమైనటువంటి ఈ విచారణ చేసి ఎవరైతే నష్టపోయారో, ఎవరైతే కష్టపడి కాయా కష్టం చేసుకొని ఈ భూములు కొన్నారో వాళ్ళందరికీ అప్పజెప్పాలని, జెన్యూన్గా ఉన్నటువంటి ఎవరైతే ఈ స్థలాలకు యజమానులుగా ఉండి నష్టపోయారో వాళ్ళందరికీ జనార్దన్ అన్న న్యాయం చేస్తారని, ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అధికారంలో ఎవరుంటే వారి పంచన చేరుతున్న అక్రమార్కులు గత 10 ఏళ్లుగా నకిలీ పత్రాలు సృష్టించి కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోయినట్లు ఆరోపణలున్నాయి. గతంలో ఈ కేసుల్లో పేర్లు వినిపించిన వైసీపీ నేతలు పత్తా లేకుండా పోయారు. ప్రస్తుతం ఈ భారీ కుంభకోణం కేసు తిరిగి తెరపైకి రావడంతో మరోసారి సిట్ బృందం దర్యాప్తు చేయనుంది.